మనం గట్కేసరి మండలంలోని మైసమ్మ గుట్ట దగ్గర ఉన్నాము. సర్వే నెంబర్ 543 సబ్ డివిజన్ 2. ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ జరుగుతుంది. యాక్చువల్గా అయితే మనకు ఒక సర్వేలో ఒక ల్యాండ్లో మైనింగ్ జరగాలంటే సర్వే జరగాలి, దానికి ఒక బౌండరీస్ ఏర్పాటు చేయాలి, అదంతా జరగాలి. కానీ ఇక్కడ ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి బౌండరీస్ లేకుండా అక్కడ మైనింగ్ అయిపోతుంది. దానివల్ల పొల్యూషన్ ఇబ్బంది పడుతుంది, చుట్టుపక్కల జనాలు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇప్పుడు దాని గురించి తహసీల్దార్ గారిని వివరణ అడిగే ప్రయత్నం చేశాము. దీనికైతే ఎటువంటి పర్మిషన్ లేదు, ఇంతవరకు ఎటువంటి బౌండరీస్ కూడా మేము చెప్పలేదు. కానీ అక్కడ మైనింగ్ జరుగుతుంది, మా దృష్టికి కూడా వచ్చింది. నేను ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి అక్కడ కనుక ఏమన్నా వైలేషన్స్ జరుగుతుంటే నేను దాని గురించి కలెక్టర్కి లేఖ రాస్తా అని చెప్తున్నారు. చూద్దాం, మనం అక్కడ ప్రాంతానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ జెల్టిన్ స్టిక్స్ వంటి పేలుడు పదార్థాలు పెట్టి పేల్చడం వల్ల చుట్టుపక్కల ఉన్న వడ్డెర బస్తీ గ్రామస్తులకి కొంతమందికి అక్కడ గాయాలు కూడా అయినాయి అంటే ఆ పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం. మనం చూసి దాన్ని బట్టి మనం మాట్లాడదాం. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసరి మండలం గట్కేసరి విలేజ్లో సర్వే నెంబర్ 543 సబ్ డివిజన్ 2లో దాదాపుగా మనకు వచ్చేసి 18 ఎకరాల 24 గుంటలు ఉంది. దీంట్లో కొంత భూమిని, 1 ఎకరం 2 ఎకరాల భూమిని మాత్రం 2 BHK కోసం ఇచ్చారు. మిగతా చోట సో ఆ సర్వే నెంబర్కి సంబంధించిన ఒక వ్యక్తి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అక్కడ మీ భూమి ఎంత ఉంది? ఆ సర్వే నెంబర్లో 543/2 సర్వే నెంబరు సీలింగ్ ల్యాండ్ అది. ఓకే. అప్పుడు 20 years బ్యాక్ 30 years బ్యాక్ మా గ్రామ సర్పంచ్ రామరెడ్డి ఉన్నాడు కదా, అక్కడ మధ్యలో వాళ్ళు ఈ ఇండ్లు లేని వాళ్ళకు గుడిసెలు వేసుకోవడానికి అంత మధ్యలో ఎందుకు వెళ్తారు గుట్ట పైన, ఓ పక్కకు మీరు ఇస్తే ఇక్కడ వేసుకుంటారు గుడిసెలు అని చెప్తే అప్పుడు ఆ పక్కన ఇచ్చినట్టు ఎస్సీ బాయ్స్ హాస్టల్ అక్కడ ఉంది కదా, హాస్టల్ పక్కన వాళ్ళకి ఇచ్చినట్టు అది అట్లనే ఉన్నది. అది అక్కడ సీలింగ్ గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్ అది అట్లనే ఉండిపోయింది. మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు అప్పుడు. చెప్పండి అమ్మా, ఏమవుతుంది వాటి వల్ల మీకు? ఇది మొత్తం ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది కదా, మొత్తం కూలిపోయి ఇట్లా మొత్తం తడుకుతుంది, ఇది అవుతుంది. అది చాలా మొత్తం కదులుతుంది, భయం అవుతుంది, ఎప్పుడు పడిపోతుందో అది చాలా ఇది అవుతుంది. మాకు ప్రాబ్లం ఉంది. 5 గంటలకు 5:30 అవుతుంది అట్లా. పొద్దున కాదు, సాయంత్రం అయితే చాలా భయం వేస్తుంది, కదులుతుంది మొత్తం. ఇది మొత్తం ఇది కూలిపోతున్నట్టు వస్తుంది. ఎన్నోసార్లు పోయి కూడా అక్కడ చెప్పినాము, ఎన్నోసార్లు కూడా పోయి కూడా అందరం పోతే కూడా ఏమంటలేరు, ఏమంటలేరు. మాది అదే ఉంది, దందా వ్యాపారం అదే ఉంది, మాకు ఏం చేయాలా అని అనుకుంటారు. అట్లా ఎన్నిసార్లు కూడా పోయినాం, ఎన్నిసార్లు కూడా చెప్పినాం. మేము వాళ్ళ మాటని పట్టించుకుంటలేరు. అసలు బ్లాస్ట్ చేయకూరి అన్న, మాకు ఇల్లు మొత్తం కదులుతుంది, పర్రలు అయిపోతున్నాయి ఇల్లు మొత్తం. మళ్ళీ ఎప్పుడు కూలిపోతాయి అట్లా అంటే మీరు ఆధార్ కార్డులు ఇరి అవి ఇరి అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు. అట్లా కూడా ఆధార్ కార్డులు కూడా తీసుకుపోయినాం మేము. ఎవరికి ఇచ్చినాము, వాళ్ళకే ఇచ్చినాము ఆధార్. అది ఎన్ని ఏళ్ళ నుంచి అవుతుందో మాకు తెలియదు సార్. మేమైతే వచ్చి ఇక్కడ సంవత్సరం అయిపోయాయి ఇలా మాకు ఇచ్చి, మాకు సంవత్సరం అయిపోయాయి ఇలా వచ్చే వరకు మాకు తెలిసింది, ఇలా వచ్చే వరకు ఇక్కడ తెలిసింది ఇక్కడ బ్లాస్ట్కి అవుతుందా అని. మళ్ళీ ఇల్లు ఇట్లా కదులుతుంది, భయం అవుతుంది మాకు మీదికి పోవాలంటే. కిందికి ఉన్నా కానీ ఏం పర్వాలేకుండే, ఎవరికి అలాగ ఇచ్చినా మాకు పర్వాలేకుండే. ఇప్పుడు ఒకటేసారి ఇట్లా ఫ్లోర్ మీద ఫ్లోర్ అయ్యేసిరు, ఎప్పుడు పడిపోతుందో అనే తెలియదు, అది భయం అవుతుంది. ऐसा जमीन आदरे सरकार सब पलंग पे बैठे थे, हल रहा जमीन तड़पी पूरे खिपले निकल गए. सब बैठे तो डर हो रहा, ऐसा कानों में उंगलियां रखते, बड़े आदमी ना ऐसा डर हो रहा, यूं ही हल रहा पलंग. तो जमीन पूरी तड़क के मट्टी निकल के पूरा सीमेंट लगा यहाँ वहाँ पूरा तड़प दे रहा अंदर. ऐसा हल रहा पलंग बैठे, ऐसे बड़े बड़े आवाज़ आ रहे. हम फर्स्ट फ्लोर पे है, हम लोग 5 महीने हुआ, 5 महीने नवंबर में आए, 3 तारीख को. जब से डर हो रहा, सर में दर्द हो रहा, आवाज़ों को బీపీ. అయితే సాయి, ఇప్పుడు మనం ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చామో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న ఈ వృద్ధురాలు ఇటువంటి పేలుళ్లకు ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతామో అంటూ బిక్కుమంటూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుమని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. ఒక మహిళ అయితే తన అద్దం పలిపోయిన విజువల్స్ వీడియోలు కూడా మనకు చూపించడం జరుగుతుంది. అంటే ఏకంగా అక్కడ జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్ రాళ్ళు ఏవైతున్నాయో ఏకంగా ఇళ్లలోకి వచ్చి పడి వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ చనిపోయే ప్రమాదానికి సంబంధించి కూడా వీళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ చాలామంది కూడా మొరబెట్టుకున్నారు.
ఏదైతే ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతుందో దీనివల్ల మాకు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందండి, తక్షణమే దీన్ని అరికట్టని చెప్పి కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో కానివ్వండి, ఎక్కడ కూడా అంటే దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ అధికారులతో సహా అందరూ కూడా వీళ్ళు ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ సంబంధించి కూడా ఎవరు ఆపట్లేదు. అంటే వీళ్ళు మనుషులు కాదా, వీళ్ళు చనిపోతే వీళ్ళ ప్రాణాలకు అంటే వీళ్ళ ప్రాణాలు కాదా, కేవలం మీకున్నటువంటి పలుకుబడిని యూజ్ చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్యాయం చేయడానికి కూడా ఈ మైనింగ్ మాఫియా అనేది కూడా గట్కేసర్కి వచ్చేసింది. గట్కేసర్లోని ఔషపూర్లో ఇక్కడ మైసమ్మ గుట్ట వెనుక జరుగుతున్న ఈ బ్లాస్టింగ్ వల్ల చాలామంది పేద ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పుట్టకూటి కోసం ఎక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళపైన ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు జులుసు చూపిస్తూ ఆ బండరాలతో వీళ్ళ ప్రాణాలు కాస్త పోయే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వీళ్ళంతా చెప్పడం జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలంలో ఓపెన్ బ్లాస్టింగ్తో పాటు ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం స్థానిక తహసీల్దార్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. టోటల్గా 543 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దీంట్లో 18 ఎకరాల 4 గుంటల స్థలం కాస్త గవర్నమెంట్ ల్యాండ్. ఆ స్థలాన్ని కూడా ఎక్కడ కూడా మార్కింగ్ చేయకుండా సర్వే పెట్టకుండా సర్వే పెట్టి ప్రభుత్వ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులే దళాలకు కాస్త ప్రభుత్వ స్థలాన్ని అప్పచెప్పిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనిపైన మనం స్థానిక తహసీల్దార్ వివరణ అడిగితే కూడా లేదు సార్ చూస్తాము చేస్తామని చెప్పి కహానీలు చెప్తూ వీళ్ళు కాలం గడిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ బ్లాస్టింగ్స్ అవుతున్నాయి, వీళ్ళందరూ ఇళ్ళు అనేది చాలు పడుతున్నాయి. అసలు ఎక్కడ మైనింగ్కి పర్మిషన్ లేదు, మార్క్స్ అవ్వలేదు, అక్కడ సర్వే కూడా అవ్వలేదు. ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? వాళ్ళకు మాకు మేము కూడా గతంలో అడిగితే ఎంక్వైరీ చేసి వాళ్ళకు మార్కింగ్ అన్నీ పర్మిషన్స్ ప్రభుత్వ దానికి మరి మనం చూస్తే కనుక ఇప్పుడు మన తహసీల్దార్ కార్యాలయం చూసుకుంటే ఇదంతా కూడా నిషేధిత ల్యాండ్లో ఉంది, ఇదంతా కూడా కోర్టు నోటీస్లో ఉంది. ఏది నిషేధిత ల్యాండ్? ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్, కోర్టు స్టే గవర్నమెంట్ ల్యాండ్ ఇది కోర్టు స్టేలోనే ఉంది. నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ ల్యాండ్ 543/1 ఉంది, 18 acres. ఇదంతా ఇక్కడ 543/2 అన్ని అక్కడన్ని అదని వాళ్ళ యాదవ్స్ ఉండే, యాదవ్ దగ్గరికి వెళ్ళి దామోదర్ రెడ్డి గారు ఖరీదు చేసుకున్నారు. అది కూడా 543/1లోకి వస్తుంది. అది లేదు ఇక్కడ అక్కడ మీకున్న అద్దురాళ్ళు ఉన్నాయి, ఎంఆర్ఓ వాళ్ళు మీకు చూపిస్తాను దానికి కావాలి. సో ఇది ఈ ప్రాంతంలో మనం చూస్తే 543/2లో ఇదంతా కూడా మైనింగ్ జరుగుతుంది. అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హైవేకి కోతవేటు దూరంలోనే ఉంది ఈ ప్రాంతం. అక్కడ మనం చూస్తే చూడండి ఒకసారి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. దాని నుంచి దీనికి మహా అయితే ఒక 100 మీటర్స్ కూడా గ్యాప్ లేదు. సో అక్కడి నుంచి మైనింగ్ జరగటం వల్ల పెద్ద పెద్ద బండరాళ్ళు ఎగిరొచ్చి దీని మీద పడతాం. కానీ ఒక్కో సందర్భంలో ఆ బండరాళ్ళు అక్కడి నుంచి ఎగిరొచ్చి అవతల కూడా పడిన సందర్భాలు ఉన్నాయండి. ఇందాక మనం చూసిన దాని సందర్భంగా ఒక పెద్ద దెబ్బలు తగిలినాయి, ఇళ్లలోకి వచ్చి పడినాయి, గ్లాసులు పగిలిపోయినాయి, రాళ్ళు పగిలిపోయినాయి. ఇవంతా కూడా ఇక్కడ జరుగుతుంది. అయితే ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకంటే రెసిడెన్షియల్స్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఇది ఒక రెసిడెన్షియల్ ప్రాంతం, ఈ ప్రాంతం వరకు. సో దీని పక్కన మైనింగ్ జరుగుతుంది. అది కూడా జిల్టన్ స్టిక్స్ లాంటి భారీ పేలుడు పదార్థాలు పెట్టి మైనింగ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మనం తహసీల్దార్ గారు వివరణ అడిగాము, కొంతమంది వివరణ అడిగే ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ మేము జిల్టన్ స్టిక్స్ పెట్టుకొని పేల్చుకోవచ్చు, మైనింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్స్ ఇచ్చామని చెప్పి ఎవరు చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే మన కళ్ళ ముందే భారీ ఎత్తున మైనింగ్ జరుగుతుంది. చూసారా, అక్కడి నుంచి మనం ఇందాక హైవే చూసాం కదా, హైవే నుంచి ఇది మొత్తం కూడా ఒకప్పుడు పెద్ద గుట్ట. దాదాపుగా మనం చూస్తే ఇప్పుడు ఏమీ లేదు, కనీసం ఒక 10% కూడా కొండ మిగిలిలేదు. దీనికి పర్యావరణ అనుమతులు కావాలి, లోకల్ అనుమతులు కావాలి, ఏ అనుమతి లేకుండా ఇక్కడ ఇంత భారీ మొత్తంలో ఇంకా ఒక విధ్వంసం జరుగుతుంటే స్థానిక అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు. కనీసం మనం అడిగే ప్రయత్నం చేసినా వాళ్ళ నుంచి ఎవరి నుంచి వివరణ లేదు. మేము తెలుసుకుంటాం, మా దృష్టికి కూడా వచ్చింది, మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంటున్నారు. అంటే మన మీడియా ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ కంప్లైంట్ వస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయా అనేది చూడాలి మనం ఇప్పుడు. సో ఇదే అంశం పైన మరిన్ని వివరాలు మా జిల్లా రిపోర్టర్ కుమార్ ఉన్నారు, కుమార్తో మాట్లాడదాం ఒకసారి. చెప్పండి కుమార్, ఏంటి దీని పరిస్థితి ఏంటి అసలు? సాయి, ప్రస్తుతం మనము గట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు ఒకసారి మనం విజువల్లో జూమ్లో చూసుకోవచ్చు, అదంతా కూడా హైవే అండి. మన ఉప్పల్ టు భువనగిరికి వెళ్ళే హైవే అక్కడ కనిపిస్తున్నంత కూడా హైవే. ఇక్కడ పక్కనే కనిపిస్తున్నటువంటి గుడి అది పురాతనమైన ఒక మైసమ్మ గుట్ట, మైసమ్మ దేవాలయం. ఇక్కడ చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులంతా కూడా ప్రతి వారం వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని వాళ్ళ
మొక్కులన్నీ తీర్చుకొని ఇక్కడ సేద తీర్చి వంటలు చేసుకొని కలిసి వెళ్ళి అంటే మామూలు అమ్మవారి దగ్గర చేసుకొని మేకలు అవి కోసుకొని ఫ్యామిలీతో వచ్చి ఒక పూట గడిపి వెళ్తారు ఇక్కడ. అలాంటి దేవాలయం పక్కనే ఉన్నటువంటి మరో కొన్ని చిన్న చిన్న దేవాలయాలు కూడా వీళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా తీసేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో మైనింగ్ సంబంధించి సాయి అయితే ఇక్కడ మైనింగ్ కి పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే పెద్ద పెద్ద గుట్టలు అన్ని కూడా బండరాలను కూడా పేల్చి పిండి చేస్తారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తారో వీళ్ళంతా కూడా చాలా భయాందోళనకు గురవుతారు. ఇప్పుడు ఒక వృద్ధురాలు చెప్పారు మహిళ హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి సార్. దీని చాలా సార్లు మేము వెళ్ళి కూడా కంప్లైంట్ చేశాము, చాలా మంది కూడా ఫిర్యాదు చేసినాము, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ చేస్తే మీ ఆధార్ కార్డులు తీసుకురండి, మీ అవి తీసుకురండి అని చెప్తున్నారు కానీ అంటే ఈ విధంగా చాలా మందిని బెదిరిస్తున్నారు. సరే ఏదేమైనప్పుడు కూడా మనకు ఒక ఎవిడెన్స్ సాయి మనం ఇందాక తహసీల్దార్ గారు అన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏదైతే 543 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దీంట్లో టోటల్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత 18 ఎకరాల 24 గుంటల ల్యాండ్ ఉంది ఇక్కడ. ఇదిగో 18 ఎకరాలు 24 గుంటలు, ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. ఇదంతా కూడా ఇంకోటి మిగతాది ఏదైతే ఇప్పుడు మనం అక్కడ వర్క్ నడుస్తుంది ఇదంతా కూడా కోర్ట్ స్టేలో ఉంది. కోర్టు అన్నది స్టే చేసింది. అయితే ఇక్కడ మనం చూడండి ఒకసారి చాలా క్లియర్గా ఇది మనం తయారు చేసిందో లేకపోతే మనం సృష్టించిందో కాదు, మనకి స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ఇదిగో దీని మీద డేట్ కూడా ఉందా, డేట్ లేదనుకుంటా. సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు మనం అక్కడి నుంచి తీసుకొని వచ్చాం తహసీల్దార్ ఆఫీస్ నుంచి. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ చూడండి మనకి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా కనపడుతుంది. ఇదిగో 543 గవర్నమెంట్ ల్యాండ్ అని కనపడుతుంది మనకి. అంటే ఇప్పటికీ కూడా ఇది ఎవరి పేరు మీద లేదు. ఏమంటున్నా సాయి ఇది ఒకటే గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన 18 ఎకరాలు ఇక్కడ ఉంది. 2 ఎకరాలు 2 BHK అలాట్మెంట్ చేశారు, ఇంకో 1 ఎకర్ సంథింగ్ దేనికో పెట్టారు. సరే ఏదైనప్పటికీ కూడా దీని పక్కన ఉన్నటువంటి ఆ ల్యాండ్ కూడా అది కూడా కోర్టు కేసులో ఉంది, వివాదంలో ఉంది. వివాదంలో ఉన్నటువంటి స్థలంలో ఇలాంటి వర్కులు కూడా పనులు కూడా చేరారు. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంతా కూడా కలిసి రెవెన్యూ అధికారులని ఇటు మున్సిపాలిటీని అందరినీ మేనేజ్ చేస్తూ కొండలన్నీ కూడా చేస్తున్నారు. అవును, మనం చూస్తే లేఅవుట్ చేస్తున్నారు. దీంట్లో మనం చూస్తే ఓన్లీ 543తో పాటు 544 కూడా, ఈ 543, 544లో ఉన్న సర్వే నెంబర్లు అన్నీ కూడా కోర్టు కేసుల్లో ఉన్నాయి, స్టేల్లో ఉన్నాయి. కోర్టు కేసులు, స్టేలు గవర్నమెంట్ ల్యాండ్లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే మన పనులు జరుగుతున్నాయి. ఏమంటున్నాను, కోర్టు కేసులో ఉన్న వివాదంలో ఉన్న భూములు కొనరాదు అమ్మరాదు. అయినప్పటికీ కూడా మనం అక్కడ చూస్తున్నాము రంగురంగుల హోర్డింగ్స్, పెద్ద పెద్ద బ్రోచర్లు అక్కడ ఉన్నటువంటివన్నీ పెట్టి కూడా ఇక్కడ ఫ్లాట్లు అనేది అమ్మకాన్ని చేస్తా ఉన్నారు. సో దీనివల్ల కొన్న వాళ్ళంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది సార్. ముందు ఫ్రీ లాంచింగ్ పేరుతో వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ బుకింగ్ కింద వాళ్ళ దగ్గర టోకెన్ అమౌంట్, సో ఈఎంఐ పద్ధతిగా ఇట్లా అమౌంట్ తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు సార్. అయితే ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ ఇది జస్ట్ జరుగుతుందంతా కూడా ఒక ట్రైలర్ అన్నమాట. ఇది మొత్తం చేసి చక్కగా దీన్ని మొత్తం చదువు చేసేసి పెద్ద కొండ ఉండేది ఒకప్పుడు గతంలో కనుక మనం గూగుల్ మ్యాప్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇదంతా ఒక పెద్ద కొండ ఉండేది. ఇప్పుడు చూస్తే మొత్తం ఏమి లేవు మనకు. అక్కడ చూసారు రంగురంగుల జెండాలు, బ్లూ షీట్లు ఇవన్నీ పెట్టి చక్కగా వెంచర్లు వేసి వీటిని అమ్మేస్తారు. వీటిని అమ్మేసి మళ్ళీ దీంట్లో ఇంకోసారి ప్రీ లాంచ్ అని చెప్పో, లేకపోతే తక్కువ రేటుకి వస్తుందో వరంగల్ హైవేకి ఆనుకోని ల్యాండ్ అని చెప్పి మళ్ళీ ఇంకో రకమైన మోసం జరుగుతుంది. ఇంత అయితే ఇక్కడ ఇంత పెద్ద మొత్తం ఈ 543, 544 మొత్తం ల్యాండ్లో కూడా ప్రతిదీ కోర్టు స్టేలో ఉంది, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇలాంటి చోట ఎటువంటి కడ్డాలు కానీ ఎటువంటి చిన్న వర్క్ కూడా జరగకూడదు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా. మరి ఇదంతా జరుగుతుంది. మరి ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్న స్థానిక అధికారులకు కనపడతలేదు ఇదంతా కూడా. ఇక్కడ ప్రజల ఇళ్ల మీద పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి పడుతున్నాయి. ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో సౌండ్లు వినపడుతున్నాయి మనకి. కానీ స్థానిక అధికారులకు మాత్రం అసలు ఇక్కడ జరుగుతుంటే కూడా తెలియదంట. చూడండి ఇదిగో డాబాల పైన ఇది మొత్తం చూడండి, ఆ రాళ్ళు వచ్చి పడతాం వల్లే కదా ఇదిగో ఈ పోతుంది. ఇప్పుడు దీనివల్ల ఒక పెద్ద బండరాయి వచ్చి మీద పడితే లోపల ఇంట్లో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు. చూడండి మనం పైన చూడండి స్లాబ్ మొత్తం పోయింది. ఇది